అన్నారు. నీ బలానికి, నీ విజయోత్సాహానికి, నీ మనోజవానికి, నీ అలౌల్యానికి, ఆ అమృతం తాగాలన్న కోరిక లేని నీ స్థితికి, నీ సద్భావనకి, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అన్న భక్తితో ఇంత కష్టపడిన నిన్ను చూసి చాలా సంతోషించానోయ్ గరుత్మంతా, నీకేం కావాలి కోరుకో. ఆయన అన్నాడు, అమృతం తాగితే వృద్ధాప్యం రాదు, అమృతం తాగితే మృత్యువు రాదు. కానీ నువ్వు రాక్షసుల్ని, అందున చాలా ఉద్ధతితో ఉన్న రాక్షసుల్ని నిగ్రహించగలిగినటువంటి ధర్మస్వరూపుడమైనటువంటి నారాయణ, నన్ను అనుగ్రహించి ఈ అమృతాన్ని తాగకుండానే నాకు వృద్ధాప్యం రాకుండా, మరణం లేకుండా వరమియ్యి. మహానుభావ, రాక్షస విధ్వంసం చేస్తుంటావు, నీ ముందు నేను నిలబడాలి. అప్పుడేమవుతుంది? ఈ ఆరోగ్యం, ఈ బలం, ఈ జవం నువ్వు చేసే రాక్షస సంహారంలో పనికొస్తే ఈ ఉండిపోయినటువంటి బలానికి ఒక సార్థకత ఏమీ లేకుండా ఉత్తినే బలం ఉండి అలా కూర్చుంటే ఏమిటి ప్రయోజనం? లేకపోతే ఆ బలంతో వెళ్ళి రాక్షసులకి సహాయం చేస్తే ఏమిటి ప్రయోజనం? కాబట్టి నాకు జరామరణములు లేని వరంతో పాటుగా నీ సన్నిధిని నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని కృప చెయ్యి అని అడిగాడు. బతకగలగడు. ఆ గరుత్మంతుడు కోరుకున్నటువంటి వరాన్ని ఇచ్చారు. కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చెయ్యాలి కదండి. అందుకని తనని అక్కడ ఉన్న రక్షకులు ఓడిపోయారు, అమృతభాండాన్ని తీసుకుపోతున్నాడు. అందుకని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఆ వజ్రాయుధపు అంచులు మెరిసిపోతూ అది గరుత్మంతుడికి దగ్గరగా వెళ్ళింది. గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు, నువ్వు వచ్చావు మంచిదే, పాపం ఇంద్రుడు విడిచిపెట్టాడు, నీ బలం ఇతరుల మీద చూపించు. నా దగ్గరికి వచ్చి నన్ను కొడితే నీకేం వస్తుంది? నువ్వేమీ చెయ్యలేవు. కానీ నువ్వు ఏమీ చెయ్యలేకపోయావనుకో, నీకు కాదు అవమానం. ఎవరికి అవమానమో తెలుసా? నిన్ను దేంతో తయారు చేశారు?